మనిషి ఎప్పుడు కూడా తన కోసం ఎప్పుడు చిన్నగా భావించుకుంటాడు. నా వల్ల అవుతుందా, నా వల్ల జరుగుద్దా, నా వల్ల ఏమైనా కార్యాలు అవుతాయా, నా వల్ల ఏమైనా మేలులు జరుగుతాయా అని చెప్పి మనం ఎప్పుడు కూడా తమకు తాముగానే తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం. మనము అంచనా తక్కువగా వేసుకుని ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయడో. మన కోసం ఆయన ఎప్పుడు కూడా మంచిగానే ఉన్నతంగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ పరిస్థితులను బట్టో, లేకపోతే మనకున్నటువంటి స్థితిగతులను బట్టో, లేకపోతే మనకున్నటువంటి చేసే ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారం బట్టో, నష్టాలను బట్టో, ఇబ్బందులు బట్టో, కుటుంబంలో కలిగేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ బట్టో మనం అనుకుంటాం, అవును నాకు తగిందే, నా స్థితి అంతే కదా, నా పరిస్థితి అంతే కదా, అసలు నా యొక్క జీవితం ఇంతే కదా, అసలు నేను ఏపాటి వాడిని అని మనగా చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనిషిగా ఒకవేళ మనగా తక్కువ అంచనా వేసుకున్నప్పటికీ కూడా ప్రభు నిన్ను కూర్చున్నటువంటి ఆలోచనలో చాలా ఉన్నతంగా ఉంది.